ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ నమస్కారం అండి. నవంబర్ 16వ తారీఖు ఆదివారం రోజున ఈ రాశి వారికి రాత్రే ఇది జరుగుతుంది. ఈ రాశి వారు ఎక్కడున్నా సరే ఈ వీడియోను తప్పకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ రాశి వారికి ఈ రాశి వారి గురించి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ రాశికి చెందినటువంటి వ్యక్తులు ఎప్పుడు కూడా చాలా చురుకైన తెలివితేటలను కలిగి ఉంటారు. పదునైన మైండ్ను కలిగి ఉంటారు. వీరి మైండ్ సెట్ అనేది ఎప్పుడు కూడా చాలా గొప్ప గొప్ప ఆలోచనలతో ఉంటుంది. వీరి మైండ్ సెట్ అనేది ఎప్పుడు కూడా ఏదో ఒక తపనతో తప్పిస్తూ ఉంటుంది, పరితపిస్తూ ఉంటుంది. అలానే వీరికి ఎప్పుడు కూడా ఖాళీగా ఉండడం ఇష్టం ఉండదు. వీరు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. వీరిలో క్రియేటివిటీ ఎక్కువగా ఉంటుంది. నూతనంగా ఏదైనా చేయాలనేటువంటి ఆలోచన తపన ఎక్కువగా ఉంటుంది. వీరికి ఏ చిన్న అవకాశం వచ్చినా కానీ దాన్ని పొరపాటున కూడా వదులుకోరు. ఈ రాశివారు ఏ చిన్న అవకాశాన్ని అయినా సరే ఆయుధాలుగా మార్చుకుంటూ ఉంటారు. అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఏదైనా సరే ఒక విషయం పైన కూడా పూర్తి క్లారిటీ, అవగాహన అనేది ఉంటుంది. వీరు అతి చిన్న వయసు నుంచే కుటుంబం యొక్క బరువు, బాధ్యతలను మోస్తారు. అందరూ ఆడుకునే వయసులో వీరు మాత్రం వీరి కుటుంబం కోసం కష్టపడుతుంటారు. అలానే వీరు చిన్న వయసు నుంచే ఎంతో డబ్బున్న కుటుంబంలో పుట్టి ఉండరు. ఎన్నో కష్టాలు, ఒడిదుడుకులు అన్నిటినీ కూడా ఎదుర్కొని వీరు ఒక స్థాయిలో ఉంటారు. కాబట్టి వీరికి కష్టం విలువ అయినా సరే, మనుషుల విలువ అయినా వీళ్ళకి బాగా తెలుసు. బంధుత్వాల విలువ కూడా ఎక్కువగా తెలిసి ఉంటాయి. అయితే ఈ రాశి వారికి ఈ సమయం అనేది చాలా అనుకూలంగా మారబోతుంది. కొంతమందికి మాత్రం ఈ రాశి వారికి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మరికొంతమందిని మాత్రం ఈ సమయమే ఎంతో అనుకూలంగా మారుతుంది. ఎందుకంటే వీరికి వివాహాది శుభకార్యాల ఆటంకాలు ఉండే వ్యక్తులకైనా లేదా వివాహ విషయంలో అయినా సరే ఏవైనా సమస్యలున్నా సరే వాటి నుంచి ఈ సమయంలో బయటపడే అవకాశం, వివాహాది శుభకార్యాలు ఆటంక సమస్యలన్నిటి కూడా తొలగిపోతాయని కూడా చెప్పుకోవచ్చు. ఈ సమయం అనుకూలంగా ఉండబోతుంది. అలాగే వీరికి ప్రతికూల ప్రభావాల నుండి కూడా విముక్తి అనేది కలుగుతుంది. అలానే ఆసక్తికరమైనటువంటి పనులు ఎన్నో చేయాలనేటువంటి ఆలోచనతో ఉంటారు. వీరు ఏ పని చేసినా కూడా చాలా చక్కగా ఉంటుంది. చాలా ఆడంబరం లేకుండా ఉంటుంది. వీరు ఏది చేసినా కూడా చాలా కూల్గా ఆలోచించే పనులు చేస్తుంటారు. అంటే చాలా ప్రశాంతంగా ఆలోచిస్తూ ఉంటారు. అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి విపరీతమైన అదృష్టం, రాజయోగం కూడా ఈ సమయంలో ఉంది. కొంతమందికి డబ్బు పరంగా మాత్రం చాలా ఎక్కువగా సమస్యలు అయితే ఉన్నాయి. కొంతమందికి మాత్రం జీవితంలో నుండి ఒడిదుడుకులు అనేటివి వెళ్ళిపోయే సమయం ఇది అని చెప్పుకోవచ్చు. మరి కొంతమందికి ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి అనుభవాలతో కూడినటువంటి సమయం కాబోతుంది. అంటే ఒక వ్యక్తి మిమ్మల్ని నమ్మించి మోసం చేయడం కావచ్చు, డబ్బు పరంగా ఒక వ్యక్తి వల్ల మీరు మోసపోవడం కావచ్చు. అలాగే ఆ వ్యక్తిని మీరు నమ్మే విధానంగా ఎంత తెలివితేటలు కూడా ఉన్నా కానీ మిమ్మల్ని ఏదో ఒక రకంగా మిమ్మల్ని నమ్మేలాగా చేసి మీరు నమ్మిన తర్వాత నట్టేట్లా ముంచడానికి కూడా ప్రయత్నం అవకాశం చేస్తున్నారని గుర్తుపెట్టుకోండి. అటువంటి వ్యక్తులు మీ లైఫ్లో ఉన్నారో లేదో ఉండబోతున్నారనేది గుర్తుపెట్టుకోండి. కనుక మీరు ఎవరిని కూడా ముందుగా నమ్మే వారికి డబ్బుని ఇవ్వడాలు కానీ, డబ్బు విషయంలో అంటే జోక్యం చేసుకోవడం కానీ చేయకూడదు. ఇలా వీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచి ఫలితాలు అయితే ఉంటాయి. వీరి యొక్క అతి జాగ్రత్తతో వీరు ఏదైనా సాధించగలుగుతారు. కానీ కొన్నిసార్లు మీరు ఎంత జాగ్రత్త పడినప్పటికీ కూడా మీరు ఎంతో జాగ్రత్తగా పడినప్పటికీ కాలం అనేది ఖచ్చితంగా ఏదో ఒక రకంగా మీకు ఇబ్బందులు పెడుతూ ఉంటుంది. ఎంతో జాగ్రత్తగా ఉన్నప్పటికీ మీకు మాత్రం ఇక గ్రహాల యొక్క ప్రతికూల ప్రభావాల వలన సమస్యలు అనేటివి ఎదురవుతూనే ఉంటాయి. కొంతమంది ఈ రాశి వారు మాత్రం ఎప్పుడు కూడా కంట్లో కళ్ళ నిండా నీరు పెట్టుకొని ఉంటారు.
ఎందుకు అంటే వారి బాధలు, వాళ్ళ సమస్యలు వారి అంజిలో ఉంటాయి. ఎవరితో చెప్పాలో అర్థం కాదు, ఎవరితో చెప్పిన ప్రయోజనం లేదని చెప్పి వీరికి తెలుసు. అలానే దాచుకుంటే బాధ ఎక్కువ అవుతుందని కూడా తెలుసు. కానీ వీరి కష్టాల గురించి అందరితో చెప్పి అందరినీ ఇబ్బంది పెట్టే మనస్తత్వం వీరిది కాదు. ఏదైనా ఒంటరిగానే మోస్తారు. ఎంతటి కష్టాన్నైనా, ఎంతటి బరువు బాధ్యతనైనా సరే ఒంటరిగానే మోస్తారు. ఈ రాశి వారికి ఇలా ఎన్నో సమస్యలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఒడిదుడుకులు ఉండి ఉంటాయి. కానీ ధైర్యవంతులు, చాలా ధైర్యవంతులు. ఎన్ని కష్టాలను అయినా సరే అవలీలగా ఎదుర్కొంటారు. ఎన్ని సమస్యలనైనా సరే ఎంతో చక్కగా ఎదుర్కొంటారు. ఎటువంటి సమస్యలనైనా సరే ఎదుర్కొనే ధైర్యాన్ని కలిగి ఉంటారు. నలుగురికి మంచి చేయాలని చెప్పి వీరి తపన వీరిని అడుగడుగునా కూడా కాపాడుతుంది. అలానే అంటే దైవాన్ని ఎక్కువగా నమ్ముతారు, దైవ పూజలు చేస్తారు. కొన్నిసార్లు వీరు అనుకుంటారు, ఇన్ని మంచి పనులు చేసినా కూడా మాకు మాత్రం మంచి జరగటం లేదు అని. అయితే వీరు చేసినటువంటి మంచి పనులకి ఖచ్చితంగా కూడా మంచి ఫలితం అనేది ఉంటుంది. ఈరోజు కాకపోయినా ఏదో ఒక రోజు మాత్రం చాలా చక్కటి ఫలితం అయితే ఉంటుంది. మనం చేసిన మంచి చెడులు రెండు ఎక్కడికి పోవు. మనం మంచి చేస్తే మంచి జరుగుతుంది, అలానే చెడు చేస్తే చెడు జరుగుతుంది. మంచి చేసిన వారికి ఎప్పుడు కూడా ఏదో ఒక రోజు ఆ మంచి తిరిగి వస్తుంది. ఈ రాశి వారికి ఈ సమయం గ్రహాల యొక్క అనుకూలతతో అనుకున్న దానికన్నా కూడా ఎక్కువగా ఫలితాలు అయితే రాబోతున్నాయి. ఈ రాశి వారి జీవితంలో ఒక మంచి రోజునైతే చూడబోతున్నారు. ఈ రాశి వారికి జీవితంలో అత్యంత గొప్ప ఫలితాలు కూడా రాబోతున్నాయి. వీరి చుట్టూ కూడా ఒక మంచి లాభదాయకమైనటువంటి ఇక ఈ యొక్క రాశి వారికి ఈ సమయం అయితే డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా వీరికి ఒక స్త్రీ కారణంగా శుభం జరుగుతుంది. ఒక స్త్రీ ఫోన్ కాల్ చేసి మీకు శుభవార్తను చెప్పబోతుంది. ఆ స్త్రీ యొక్క ఫోన్ కాల్ వలన మీ యొక్క దశ అనేది మారుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇలా ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఈ సమయంలో గొప్ప ఆఫర్ కూడా ఉంది. ఏ విషయంలోనైనా వెనకడుగు వేయకుండా ముందుకు సాగిపోవాలి. ఈ రాశి వారికి ఈ విధమైనటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి. అలానే వీరి జీవితంలో ఒక స్త్రీ రావటం వలన వీరికి ఖచ్చితంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఒక స్త్రీ వల్ల ఖచ్చితంగా కూడా వీరికి జరిగేది ఇదేనని చెప్పుకోవచ్చు. అలానే ఈ స్త్రీ వలన మీకు శుభ ఫలితాలు కూడా ఉన్నాయి. రాత్రికి రాత్రే నిర్ణయాలను కూడా మీరు మార్చుకునే అవకాశం ఉంది. అంటే ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకొని ఉంటే ఆ నిర్ణయాన్ని రాత్రికి రాత్రే మీరు మార్చుకోబోతున్నారు. ఆ నిర్ణయాన్ని ఖచ్చితంగా కూడా రాత్రికి రాత్రే మార్చుకునే ప్రయత్నాన్ని చేస్తారు. అంటే దేని గురించైనా స్ట్రాంగ్ నిర్ణయాన్ని తీసుకొని ఆ నిర్ణయాన్ని రాత్రికి రాత్రే మీరు మార్చుకోవాలనేటువంటి ఆలోచనలో ఉంటారు. ఇక అలాగే మీకేమైనా దాచిన విషయాలు కూడా అన్ని సమాచారాలు అయితే మీకు చేరుతుంది. ఎవరిని నోటితోనైనా సరే ఏ సత్యం బయటపడుతుంది అనే విషయాన్ని కూడా గ్రహించుకోగలుగుతారు. అలాగే మీరు తీసుకోవలసినటువంటి నిజం మీకు మద్దతు వస్తుంది. అందుకే ఈరోజు మీకు ఒక మధ్యాహ్నం కాల్ వస్తుంది. మీ కర్మకు, మీ రాశి ప్రభావానికి వచ్చినటువంటి సమయం లాంటిది. ఈ వార్త ఎవరు చెప్తారు అంటే ఇక ఒక స్పష్టమైన 3 అవకాశాలు అయితే ఉన్నాయి. పాత పరిచయమైనటువంటి వ్యక్తి, చాలా రోజులుగా మాట్లాడని మీతో ఏదో మాట దాచిపెట్టిన వాళ్ళు, మీ పని చేసే చోటు నుంచి ఎవరినో కావచ్చు, సహ ఉద్యోగులు లేదా సుపీరియర్స్, హెచ్ఆర్ లేదా మిమ్మల్ని ఎప్పుడు కూడా మీ పనిని క్లోజ్గా చూసే వ్యక్తి కూడా కావచ్చు. మీ కుటుంబం బంధువుల నుంచి కూడా ఎవరో కావచ్చు. ఇదివరకు మీకు చెప్పకుండా ఒక సత్యాన్ని, మీకు ఇష్టపడే సత్యాన్ని మీకైతే చెప్తారు. మీ జీవితంలో ఒక క్లియర్ అవకాశాన్ని తెస్తుంది. ఈ పరిణామాల వలన మీ జీవితంలో ఇంకా ముఖ్యంగా లాభ నష్టాలు కూడా జరగవచ్చు. లాభాలు ఏంటంటే మీరు గందరగోళంగా ఉన్న విషయం క్లియర్ అవుతుంది. మీ యొక్క నిర్ణయానికి శక్తి పెరుగుతుంది. మీ మీద ఉన్నటువంటి అవమానాలు తొలగిపోతాయి. ఒక ముఖ్యమైనటువంటి పని ముందుకు కదులుతుంది. మన నష్టాలు ఏంటంటే ఒక పని వ్యక్తిపై నమ్మకం కొంచెం తగ్గవచ్చు. ఒక విషయం విని భావోద్వేగంగా షాక్గా అనిపిస్తూ ఉంటుంది. కొన్ని చిన్న నిర్ణయాలు మార్చుకోవాల్సి ఉంటుంది.
ఈ రాశి వారికి ధైర్యం ఈరోజు మీకు రక్షణగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా మీకు ఉదయం 9 గంటల వరకు ఆలోచనలు ఎక్కువగా అయితే ఫోకస్ అయితే తక్కువగా ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల 30 నిమిషాల వరకు కూడా ముఖ్యమైన కాలు సమాచారం ఈరోజైతే ప్రధానమైన టర్నింగ్ పాయింట్గా ఉంటుంది. ఆ వార్తపై మీరు కూడా విశ్లేషణ చేస్తారు. 8 నుంచి 9 తర్వాత అర్థం కాని ప్రశాంతత క్లియర్గా వస్తుంది. అయితే ఈరోజు భావోద్వేగాలతో నిర్ణయాలు తీసుకోకండి. ఫోన్ సైలెంట్ పెట్టకండి. నీలం లేదా తెలుపు రంగు దుస్తువులు ధరిస్తే చాలా మంచి జరుగుతుంది. మీ మాటలు కాస్త మృదువుగా ఉంచుకోండి. ముఖ్యంగా విషయాలు ఎవరితో పంచుకోకండి. ఈ రాశి వారికి ఈరోజు మీకు వచ్చే ఆకాలు యాదృచ్ఛికం కాదు, అది మీ కర్మ మీకు ఇచ్చే హెచ్చరిక, లేదా మీ యొక్క అదృష్టం తెచ్చుకున్నారు దాళం చెవి లాంటిది. ఈ యొక్క షాకు మీరు విని షాక్ అయ్యేలా ఉన్నా సరే అది మీ జీవితంలోనే కొత్త చాప్టర్ అవుతుంది. మీ యొక్క ధైర్యం, మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్, మీ యొక్క నిర్ణయం ఇవన్నీ కలిపి కూడా ముందుకు అడుగు వేసే మార్గం చుట్టుకుంది. కొన్ని వార్తలు షాక్ ఇస్తాయి కానీ అవే మన జీవిత దిశను మార్చే అవకాశాలు ఇస్తాయి. ఈ రాశి వారికి ఈరోజు అలాంటి రోజు. ఆ కాళ్ళు దాటి వేయకండి. మరి మీకు అన్ని విధాలుగా కూడా మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వచ్చే ఆ కాలు విని మీరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. జాగ్రత్తగా ఉండండి. మీరు ఈ రోజున సద్వినియోగపరచుకోండి. కాబట్టి మీరు దైవారాధన చేసుకోండి. దైవారాధన చేసుకున్న వారికి కంపల్సరిగా దైవం తోడుగా ఉంటుంది. మీకు ఉన్న సమస్యలన్నీ కూడా దైవమే తీరుస్తుంది. కాబట్టి మీరు నమ్మకంతో, మీరు భక్తితోటి ఆ దైవాన్ని పూజ చేసుకోండి. రేపు కార్తీక సోమవారం, చివరి సోమవారం కాబట్టి మీరు ఆ శివుడికి అభిషేకం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలా కనుక మీరు చేస్తే మీకు మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీకు ఏది తోస్తే నీళ్ళు, పాలు, విభూది ఇట్లా ఏదైనా సరే అభిషేకం చేయడానికి చెరుకు రసం ఏదైనా సరే చేసుకోండి. అంతా మంచి జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం సాయిరామ్.